లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, అందరికి నమస్కారం. ఓ ప్రక్కన స్వామివారి ప్రసాదానికి సంబంధించి ఆ నెయ్యి, రసాయనాలు లాంటి నెయ్యి అని చెప్పేసి హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది అన్యస్తులు కూడా దీనిపైన ప్రసాదం గురించి సైజు తగ్గిందని, అన్యస్తులు అంటే హిందువులు కానివారు, అన్య మతస్థులు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మాజీ జడ్జి జడా శ్రవణ్ కుమార్ కావచ్చు, అలాగే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కావచ్చు, ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు ఏమంటారు చివరికి? ఇప్పుడు రాజకీయ పార్టీలు కాకుండా వీళ్ళు మాట్లాడి వాళ్ళు మాట్లాడి ఎటువైపు వెళ్తున్నామండి మనం? మీరు పంపించిన హర్ష్ కుమార్ గారిని చూశాను. ఆ లడ్డు సైజ్ తగ్గిపోయింది, నెయ్యే లేదు దీంట్లో అని చెప్పి నిన్న ఎవరు తీసుకొచ్చి ఇచ్చారంటే హర్ష కుమార్ గారిని ఫోటోలో పెట్టారు. అంతకుముందు తెచ్చిచ్చారా? పోనీ అప్పుడు చూస్తే దానికి దీనికి డిఫరెన్స్ తెలిసేదిగా. ఆయన ఒక స్టాంచి క్రిస్టియన్ మత అవలంబికులు, వీటంతా కూడా నాకు తప్పేం కాదు. ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా 2 సార్లు వెళ్ళి నేను ములాఖత్తులోని సంఘీభావం కూడా ప్రదర్శించి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం మేము చేసిన పోరాటంలో అటు సోనియా గాంధీ దగ్గర రావటం కాకుండా ఆంధ్ర యూనివర్సిటీలో కూడా సభకు కూడా ఆయన హాజరయ్యారు. బీయింగ్ స్ట్రాంగ్ స్టూడెంట్ లీడర్ ఆంధ్ర యూనివర్సిటీలో అగస్టిన్ గారు ఉన్నప్పుడు. అందువల్ల అది మాకు రిలేషన్ ఉంది. కానీ మీరు ఆయన కానీ జడా శ్రవణ్ కుమార్ గారు మీతో బాగానే ఉంటారు, మీరు మీతో సన్నిహితంగా అందరూ ఎవరు బాగుంటారండి? అందరూ బాగానే ఉండేవారు. మీకు అందరూ సాన్నిహిత్యం, అందరూ బాగానే ఉంటారు. ముఖ్యమంత్రి గారు బాగుంటారా, మాజీ ముఖ్యమంత్రి గారు బాగుంటారా, తెలంగాణ ముఖ్యమంత్రి గారు బాగుంటారా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ కాదు కానీ వాళ్ళ మిగతా వాళ్ళు బాగుంటారా? ఎవరు బాగుంటారు? అందరూ నాకేమైనా స్వార్థం ఉంటే తీసుకోవాలి. పదవి వద్దనుకున్న దానికి వాళ్ళే బయటకు వచ్చి చెప్పాలి ఎవరన్నా సరే. నేను చెప్పడం కంటే తీసుకోపోవడం, వాళ్ళు ఇస్తానన్న పదవులు ఎందుకు తీసుకోలేదు వాళ్ళు చెప్తే గౌరవంగా ఉంటుంది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇప్పుడు మై సంబుల్ రిక్వెస్ట్ హర్ష్ కుమార్ గారు, మీరు స్పందించినప్పుడు నేను కూడా దీని మీద స్పందించవచ్చు. దేని మీద? వాటికన్లో యూకరిస్ట్ అంటే బ్రెడ్ ఉంటుంది, తర్వాత వైన్ ఇస్తారు. అవును, ఇది అన్ని చర్చిల్లో, చాలా చర్చిల్లో, రోమన్ కాథలిక్ చర్చిల్లో కానీ మిగతా చోట్ల కానీ క్రిస్మస్ ముందు రోజు వైనో, ద్రాక్షరసమో లేదంటే యూకరిస్ట్ ఇస్తారు. దాంట్లో కల్తీ జరిగిందని ఒకసారి మాట్లాడుతున్న తప్పని నేను అనుకోను. 2 సార్లు పదే పొద్దున్న రాత్రి వరకు 10 వీడియోలు పెడతా ఉంటే అది రాజకీయం కోసం అటుంచి ఇప్పుడు ఆయన పెట్టకపోవచ్చు, మిగతా వాళ్ళు చాలా మీరు చెప్పిన కొంత. అవును, అది విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్. ఇది మా మనోభావాలు దెబ్బతీస్తుంది. రాజకీయ నాయకులు పక్కన మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అన్ని మతస్థులుగా భావించేవారు, అంటే మత అవలంబికులు 24 గంటలు కాకపోయినా మతాలను గౌరవించేవాళ్ళు ఇలా ఫోటోలు పెడతాం అనేది బాధగా ఉందండి నాకు. నేను మళ్ళా చెప్తున్నాను, వారు ఎన్నిసార్లు వెళ్ళారో తిరుపతికి నాకు తెలియదు. నేను చెప్పాను, క్రితం నెల వెళ్ళానని చెప్పాను మీకు. వైకుంఠ ద్వార దర్శనం అంటే వెళ్ళాను. అంతకుముందు నవంబర్లో వెళ్ళాను, అంతకుముందు వెళ్ళాను. అలా ఇంతకుముందు కూడా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళాను, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళాను. నాకు ఎవరో ఇబ్బంది లేదండి. మీరు ఇయర్లీ వన్స్ అని వెళ్తూ ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. మనం వెళ్ళేది స్వామివారి కోసం. ఇవాళ వరకు కూడా ఎవరిని కూడా ఈ చైర్మన్ ఉన్నారు కదా, మిత్రులు ఉన్నారు కదా, అవును, ఇప్పుడు ఎవరిని కూడా ఒక లెటర్ అడగలేదు నేను. చైర్మన్ మీకు మీరే పెద్ద లెటర్ శ్రీవాణి కట్టుకుని వెళ్ళాను. లాస్ట్ టైం మొత్తం అంతా గడ్డ మెచ్చుకుని దించడానికి తలనీలాలు ఇచ్చి వచ్చాను, అనేక సార్లు ఇచ్చి వచ్చాం. అదో పవిత్ర భావంతో మేము భావించాము. ఇవాళ అందుకని మా మనోభావాలు దెబ్బతింటున్నాయండి. ఈ రాజకీయాలు పక్కన పెట్టి ఒక భక్తులైన మీరు మళ్ళా చెప్తున్నాను, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ కరుణాకర్ రెడ్డి గారు అన్నెసెసరీలీ, అబ్సల్యూట్లీ. కానీ సరే, ఈ గొడవ ఇది ఏం చేశారు, వైవి సుబ్బారెడ్డి గారు ఏం చేశారు, లేకపోతే ఈ కుంభకోణం అప్పన్న ఏంటనేది న్యాయస్థానాలు తెలుస్తాయి. కల్తీ జరిగింది చెప్పారు, దుర్మార్గం కూడా జరిగింది పక్కన పెట్టి. కానీ ఇంతకుముందు నేను వెళ్ళిన నేను చెప్తున్నానండి, మొన్న 2-3 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు అంత బాగా, అంటే దే ఆర్ ట్రైయింగ్ దేర్ కావచ్చు, కానీ ఇప్పుడు నేను మొన్న వెళ్ళిన దానికి అది దుర్మార్గం ఉందని కూడా చెప్పనండి నేను. పవిత్రమైన ప్రసాదం తీసుకున్నప్పుడు 24 గంటలు దాంట్లో ఏముంది శోధించి తీసుకునే అంత చూసే వాళ్ళకి అలా ఉంటుంది. చూడు, అంటే పొలిటికల్ ఎజెండా దగ్గరికి వెళ్ళినప్పుడు మిగతా మాకు దర్శనం చేసుకోవాలని ఉంటుంది తప్ప
అందులో మన focus అంతా- శోధించడానికి, ఆ కలుగులు ఎతకడానికి ఫోకస్ అంతా దేవుడి మీద, దేవుడి దర్శనం ఉంటుంది మీద కాబట్టి. కానీ నేను చెప్తాను, నేను కాదు, అద్భుతంగా ఇవాళ ఆ దేవాలయ నిర్వహణ గత 2 సంవత్సరంలో 2 సార్లు వెళ్ళాను. చాలా పూర్వం బాగుంది, ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. లడ్డు ఇంతకుముందు కూడా పర్వాలేదు, నేను మనం శోధించినట్టు తెలియదు కానీ తెలిసిన కానీ తర్వాత ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అప్పుడు అసలు వాసన కానీ ఇది కానీ ఇప్పుడు చాలా బాగుంది పూర్తిగా. అందువల్ల దయచేసి ఇప్పుడు నేను చెప్తే, ఇప్పుడు నన్ను ట్రోల్ చేసే బ్యాచ్లు మీకు ఏమైనా ధైర్యం ఉంటే ఆ రోజా అమ్మ గారిని, అంబటి రాంబాబు గారు వెళ్ళి ఎంత బాగుందని ఇచ్చిన తర్వాత మా స్టేట్మెంట్లు అన్నీ ఉన్నాయి. అవును, చాలా అద్భుతంగా ఉన్నాయి స్టేట్మెంట్లు, మీరు చూసుకోండి. నేను అంతకుమించి వాళ్ళు ఇచ్చింది బాగా ఏర్పాట్లు కానీ జరిగినాయి. అందువల్ల దయచేసి అన్ని మతస్థులో లేదా మిగతా వారు విత్ డ్యూ రెస్పెక్టివ్ మా యొక్క హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్లు మాత్రం ఆ ప్రసాదం మీద ఒక పక్కన రాజకీయ నాయకులు చెప్పిందే వాళ్ళు మాట్లాడవద్దని చెప్తున్నాను కదా, చెప్పారు. యాక్షన్ తీసుకోండి బాబు, యాక్షన్ స్పీక్స్. అవును, యాక్షన్ తీసుకోవాలి. అవును, యాక్షన్ మోర్ దాన్ వర్డ్స్ అండి. అది తీసుకోకుండా సరే రాజకీయం కోసం ఒకసారి ఎన్నిసార్లు అని మేము మాట్లాడుతుంటే మళ్ళీ మీరు వచ్చి నాకు తీయగా ఉంది తప్పితే ఏమీ లేదు, ఏందండి మేము ప్రసాదం తీయగా ఉంది, దాంట్లో ఇది ఉంది, మేము పవిత్రంగా స్వీకరించేటప్పుడు దయచేసి మా మనోభావాలు దెబ్బతీయొద్దని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు, మీరు చెప్పిన మరికొందరు. వీరైతే ఏంటో ఏదైనా సరే వాళ్ళు కూడా ఉన్నత వర్గాల్లో మొదలైసారు. ఎవరు ఉన్నత వర్గంగా అగ్రవర్ణాలని చెప్పుకున్న వాళ్ళు కూర్చుని మీరు చెప్పిన కొంతమంది కూడా క్రిస్టియానిటీ స్వీకరించారు అనుకుంటా, తప్పులేదు. స్వీకరించారు. వాళ్ళు కూడా మా తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతూ ఏంటండి, మీకు వాటికన్లోనో లేదా ఇంకో చోట ఇచ్చి దాని గురించి మాట్లాడామని పదే నేను అడుగుతా ఉన్నాను. ఎస్, ఒకసారి మాట్లాడండి. తప్పు జరిగింది, వాటికన్లో కల్తీ తీస్తున్నారు లేదా దుర్మార్గం ఇస్తున్నారు, యోకరిస్ట్ అది బ్రెడ్ చెడిపోయింది, బూజు పెట్టింది ఇస్తున్నారు, మాట్లాడతాం 1-2 సార్లు. మనోబాధ మనకి దెబ్బతింటుంది, ఆరోగ్యం మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ పదే పొద్దున్న రాత్రి వెంకటేశ్వర స్వామి పవిత్రం చేసేటట్టు, ఏది అక్కడ ఉత్తరాది సనాతనవాది మాట్లాడినట్టు, వెంకటేశ్వర స్వామికి అక్కడ అయోధ్యలకి లింక్ పెట్టారు కదా ఉత్తరాది సనాతనవాది పెట్టినట్టు, ఆయనతోనే మేము వస్తూ ఉంటే ఓ పక్కన ఇబ్బంది పడతా ఉంటే మీరేంటంటే మాకు అర్థం కాదు. కనీసం ఆయన బోర్డు అన్నారు, వేరే సంగతి. అవును, ఇది అబ్సల్యూట్గా రాంగ్ అండి. ఇది దయచేసి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కువ మీరు మూఢనమ్మకాల్లో చాలా మార్చుకోవాల్సింది అన్ని మతాలు ఉన్నాయి, దాని మీద దృష్టి కేంద్రీకరించండి. రైట్. కానీ దీని మీద పదే వెంకటేశ్వర స్వామికి పవిత్రం దెబ్బతీయటానికి ప్రయత్నించొద్దని చెప్పి మరోసారి మై హంబుల్ రిక్వెస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ.